వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమరావతికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొన్న కూడా దావోస్ నుంచి వాళ్ళు ఎలా రాబోతున్నారు ఇక్కడికి అనేది చూసాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళ సెంటర్ ఇక్కడ ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతుంది, దానివల్ల ఏం జరుగుతుంది అనేది. అండ్ ఆఫ్టర్ దట్ అమరావతిలో ఎటువంటి సంస్థలు వస్తున్నాయి, అలాగే కొత్తగా ఇంకెవరు వస్తున్నారు అనేది కూడా చూసాం. అలాగే విశాఖపట్నానికే కాదు, కర్నూలు ఓరోకల్లో రిలయన్స్ వాళ్ళు కూడా దాదాపు 1600 కోట్లు 2000 కోట్లతోటి వాళ్ళు కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ అమరావతికి సంబంధించి నిర్మాణాల మీద చాలామంది మాట్లాడుతున్నారు. ఎప్పటికి పూర్తవుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వచ్చే 2 ఏళ్ళు చాలా కీలకమైనటువంటి అంశం మాకు. ఈ 2 ఏళ్లలో ఖచ్చితంగా ఓ రూపు తీసుకొస్తామంటే 2 కాదు సార్ 3 సంవత్సరాలు తీసుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి కేవలం అమరావతి ఒక్కటే అని కాదు, మళ్ళీ దాని మీదే మిగతా వాళ్ళు తప్పుడు ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని నిదానంగా అని కాదు కానీ ఒక గ్రాడ్యువల్ వేలోనే దాని పనులు కొనసాగిస్తూ మిగతా వాటిని కూడా ముందుకు తీసుకెళ్ళాలని అంటూ చాలామంది చెప్పి 3 ఏళ్ళు టైం చెప్పారు. సో అయితే ఈ 3 ఏళ్ల తర్వాత అమరావతి ఎలా ఉండబోతోంది, ఇది ఒక చిన్న కంపారిజన్. వచ్చే 3 ఏళ్లలో అమరావతి ఎలా ఉండబోతోంది అనేదానికి, గత 5 ఏళ్లలో ఎలా ఉంది అనేదానికి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఈ క్షణం ఉన్నటువంటి పరిస్థితిని మనం తీసుకుంటే కనుక అక్కడ దాదాపు 10,000 మంది కార్మికులు 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నారు. 24 గంటలు పని నడుస్తుంది. భారీ యంత్ర సామాగ్రి చేరుకుంటుంది. ఆల్రెడీ తెచ్చినవి ఉన్నాయి. గతంలో ఏవైతే స్టాక్ చేసి ఉంచారో, ఏవైతే పాడైపోయి ఉన్నాయో వాటి పరిస్థితి ఏంటనేది అక్కడ మెకానికల్స్ ఈ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అంచనాలు వేస్తున్నారు. అలాగే మనం చూసాం ఈ ఐకానిక్ బిల్డింగ్స్కి ఏవైతే ఉన్నాయో వాటి పునాదులు ఏ విధంగా ఇన్నాళ్ళు నీళ్లలో నానబెట్టారు, మరి వాటి పరిస్థితి ఏంటన్నప్పుడు కూడా వాళ్ళు సింపుల్గా ఒక చిన్న రిపోర్ట్తో చెప్పేశారు. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి సినాప్సిస్ ఇవన్నీ బయటకు వచ్చే లోపల మీరు హ్యాపీగా పని చేసేసుకోండి. మీరు చేయాల్సిందల్లా ఒకటి, ఫస్ట్ లేయర్ ఆఫ్ స్టీల్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాడ్స్కి సంబంధించి పైన రస్ట్ ఏదైతే ఉందో అదొకటి క్లీన్ చేస్తే చాలు, కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇంత ఏం చేయక్కర్లేదు, అంతా పటిష్టంగానే ఉంది. నిర్మాణాలని హ్యాపీగా భారీ నిర్మాణాలను కూడా కొనసాగించవచ్చు అని చెప్పేశారు. సో ఇప్పుడు అక్కడ 10,000 మంది పనిచేస్తున్నారు. గత 5 ఏళ్లలో ఒక్క పురుగు లేదు. మొత్తం అంతా కూడా చిట్టెడువిలా తయారైపోయి, సర్కారీ తుమ్మలు మొలిచిపోయి, చెత్త చెదారంతో నిండిపోయి, ఎక్కడికక్కడ తీసుకొచ్చినటువంటి మషినరీ కావచ్చు, మిగతా ఎక్విప్మెంట్ కావచ్చు, సిమెంట్ బస్తాలు కావచ్చు, ఇసుక కావచ్చు, ఇవన్నీ ఇసుకని సిమెంట్ని అలాగే దుబ్బుగిలిపోయారు. అలాగే రోడ్లు కూడా తవ్వుగిలిపోయారు అనుకోండి. మా ఊళ్ళో రోడ్లు లేదని అది వేరే విషయం. అవన్నీ గత 5 ఏళ్లలో జరిగిపోయాయి విధ్వంసానికి ప్రతీకంగా. ఇప్పుడు విధ్వంసం కాదు, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడు అవుతుంది, ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవుతుందని చెప్పి దానికి తగ్గట్టుగానే ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే అమరావతిలో అనేక పెట్టుబడులు రాబోతున్నాయి, ఆల్రెడీ ఒప్పందాలు అయ్యాయి. అమరావతిలో కొత్త సంస్థలు రాబోతున్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. హాస్పిటల్స్ కావచ్చు, మిగతావి కావచ్చు, అన్నీ కూడా అవుతూనే ఉన్నాయి. ఐటీ కంపెనీలు కూడా రాబోతోంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో రాబోయే 2-3 నెలల్లోనే ఇంకో 20,000 మంది వచ్చి అక్కడికి పనిచేస్తారట. ఇది ఇంకా లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడే 10,000 మంది పనిచేస్తున్నారు, ఇంకో 20,000 మంది కూడా వచ్చే 2-3 నెలల్లో జాయిన్ అవుతారు. మొత్తం 30,000 మంది ఈ అమరావతి నిర్మాణానికి పాల్పంచబోతున్నారు. ఖచ్చితంగా 2 ఏళ్లలో వాళ్ళు చెప్పినట్టు కాదు కానీ 3 ఏళ్లలో మాత్రం అమరావతి రూపురేఖలు మారడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. సో మొన్న కూడా మనం సజెషన్ ఇచ్చాం ఏంటంటే, ఒకేసారి అన్ని పనులు కాకుండా 1 by 1 స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వెళ్తే అది పని కూడా ఈజీగా అవుతుంది, తొందరగా క్లియర్ అవుతుంది. అలాగే అందరికీ ఒక భరోసా వస్తుందని ప్రభుత్వం దాని మీద కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. ఎట్ ఏ టైం టెండర్లకి అనుమతి ఇచ్చినా కూడా, యాక్సెప్ట్ చేసినా కూడా ఏ పనులు ఏ టైంలో జరగాలి అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసి చెప్తుంది. ఎందుకు అనంటే పని ఎక్కడ ఆగకూడదు, అలాగే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు వెళ్తూనే ఉండాలి. ఇంకో పక్కన సంక్షేమానికి సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి, అలాగే మిగతా కంపెనీలను తీసుకురావడానికి దృష్టి పెట్టింది. కాబట్టి దాని పరంగా చూసుకున్నప్పుడు మెల్లగా ఈ పనులన్నింటికి సంబంధించిన అప్డేట్స్ ముందు వస్తూనే ఉంటాయి అనేది చెప్పినటువంటి అంశం. సో మొత్తానికి 30,000 మందితోటి, గతంలో ఒక్కళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి నుంచి 30,000 మందితోటి అమరావతి నిర్మాణం కొనసాగుతోంది అనేది చాలా స్పష్టమైనటువంటి అంశం. అలాగే వచ్చే 3 ఏళ్లలో పరిపాలనా టవర్స్ కానీ, హైకోర్టు, అసెంబ్లీ అన్నీ అందుబాటులోకి రావడం జరుగుతుందంటున్నారు. అలాగే ప్రైవేటు సంస్థల కార్యకలాపాలు కూడా త్వరలోనే స్టార్ట్ అవ్వబోతున్నాయి. వచ్చే 6 నెలల నుంచే స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఆపరేషన్స్ అనేవి కూడా చెప్తున్నటువంటి అంశం. ఒకవేళ ఇదే జరిగితే అమరావతి స్పీడ్ని మాత్రం ఎవరికి కంట్రోల్ చేయలేరు. ఖచ్చితంగా అమరావతి ఒక ఐకానిక్ నగరంగా, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నగరంగా ముందుకెళ్తుంది, ఎక్సెప్ట్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే అమరావతి మీద ఇంత ద్వేషం అనేది ఉంది. మాట్లాడితే చంద్రబాబు నాయుడుది హైదరాబాద్లో ఉంది, లోకేష్ది హైదరాబాద్ ఉంది, పవన్ది హైదరాబాద్లోనే ఉంది, పవన్ కళ్యాణ్ది. ఇక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంది ఆయన ఇల్లు, అయినా సరే మరి ప్రజలు ఎందుకు ఈ విధంగా తీర్పిచ్చారో తెలియట్లేదు. దీన్ని కూటమి అయితే నిలబెట్టుకోవట్లేదు అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. మరి దీని మీద కూడా ప్రభుత్వం కాస్త స్పందించాలి అనేది ఒక సూచన. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.